లింగి బేబీ ఏం కూర వండినవయ్యాలా? హలో లింగాని విత్తనవేంద్ర ముడపడక నీకు రోగం గిట్టే పుట్టిందా ఏంది? ఈతాపాను నీ తోక కత్తిరిస్తా. అద్దు నీ బాంచను ఈతాపాన. సరే గాని ఏం కూర వండినవే బేబీ? దాదా నీకోసమే గుడ్లు గోలించి గడ్లు తాలింపేసినదా తినేవు. గట్లంటున్నావేంది బేబీ? ఏం కూర వండినవో చెప్పు. పియ్యండిరా అందున్నది పోయి తినిపో. తినియావా పెళ్ళైన కాంచెలు గిదేలోల్లి ఏనాడన్నా చక్కగా మాట్లాడినావా నువ్వు? అయినా నువ్వు పియ్యండినా కూడా కమ్మగుంటదే. అయితే తినిపోరా పోయి అంటి పెట్టినా భలే సరసం చేస్తావే లింగి నువ్వు. సరే గాని నువ్వు ఇవరాక ఏడమణికి పాడినవురా? పొద్దున పోతే ఇప్పుడు వచ్చేది నీకు ఇల్లు ఆదుకుండేది ఏం ఆదుకుండేది? అబ్బా ఇప్పుడు ఎందుకే బేబీ నేను వచ్చిన కదా. ఆకలేనాక ఇల్లు గుర్తొస్తుంది నాకు తెలియదా? అందులో చికెన్ ఉన్నది పొయ్యి వేసుకొని తినుపా. ఏంది బేబీ చికెన్ వండినవా? మనవాడు వచ్చిండు సీనియాడు ఆయనకోసమే ఓ అరకిలంత తెచ్చి అండినా. సీనియాడు వచ్చిండా? ఏడే మరి కనబడతలేడు. అలా దోస్తాను వేయండు ఇప్పుడే. తాత తీరే మనవాడు. నువ్వు ఊర్లు పట్టుకునే తిరుగుతావు ఆడు ఊర్లు పట్టుకునే తిరుగుతాడు. ఎటువైతే ఆ పోలికలు మీ జాతే అట్లాంటిది. నా మనవాడే నా మనవానికి నా పోలికలు రాకపోతే పక్కింటోని పోలికలు వస్తాయానే? నా రౌతమే అన్న రౌతం నాదే పట్టు ఊగిన కాడికి డబ్బులంటి ఊగుతాడే తీటు అందులో అన్నం ఉన్నది వేసుకొని తినిపో. చికెన్ ముక్కలు ఉంచో చిన్నయ్యకు మొత్తం నువ్వే వేసుకోకు. నువ్వు బొక్కలు వేసుకో సరేనా? చిన్నయ్యవ్వా బొక్కలు నాకు తునుకోలు మీకు ఆనే ఏదో ఒకటి తినిపోరా నల్లాకపోడా ఒరిస్తా ఊకే రెండు ముక్కలు వేసుకొని తినిపో. సరే సరే బేబీ తింటా కోపనికి రాకు. గన్ చెప్పేసిండా ఏంది నల్లకపోడు? కూరంతా పోవచ్చిన వారా ఓ బిత్తిరోడా? బేబీ ఏమి లేదు పిల్లొచ్చింది. సో సో బాబా ఇట్రాకు సో నేను అత్త నాకు తాత పిల్లి సంగతి నీ సంగతి ఏంటో చూస్తా. అమ్మయ్య తప్పించుకున్నా. ఈ తాగుపోతాడైతే ఇంట్లో లేడు. వానికి దొరికితే అంతే సంగతులు. మళ్ళీ ఎక్కడికి పోయినావు అని టార్చర్ పెడుతున్నాను. అమ్మా నాన్న ఇంత కష్టకాలంలో నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయిరాని. నా బతుకు మంచిగా ఉండాలని మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయికి చూసి పెళ్లి చేశారు. కానీ అమ్మ మీరు అనుకున్నట్టు నా బతుకు లేదే. తాగొచ్చి నన్ను చిత్రహింసలు చేస్తాండే. నేను కలలో కూడా ఊహించలేదు నాకు ఇట్లాంటి మొగుడొత్తాడని. ప్రసాదే నా మొగుడవుతాడని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఛీ మా అమ్మ నాన్నల మాట విని వీడిని పెళ్లి చేసుకున్నా. లేకుంటే నేను ప్రసాద్నే చేసుకున్నాను. పాపం ప్రసాద్ నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నేనే తన వైపు వస్తా అనుకోని. అనుభవించు నువ్వు వేసుకున్నదంతా నీకే కలిగింది. హలో మేడం గారు నేను ఇంట్లోనే ఉన్నా. ఊర్లో తిరగచ్చుడు అయిపోయిందానే? అట్లాంటున్నారేంది? నేను ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఇంట్లోనే ఉన్నా అండి. చాలే నీ దొంగనటన. నువ్వు బయటికి పోగా నేను చూసిందే. ఎవరిని కలవడానికి పోయినవే? ఎందుకండి అట్లా మాట్లాడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నా. ఎవరిని కలవలేదు ప్రామిస్. ఒసేయ్ నిన్ను నేను మంచిగా అడిగితే నువ్వెందుకు నిజం చెప్తావే? ఇట్లా కాదు ఆగే చెప్పు. నాకు తెలియకుండా పోయి ఎవరిని కలిసేస్తానవే? చెప్తావా లేకుంటే నిన్ను కూడా మీ అమ్మ నాన్నల దగ్గరికి పంపిమంటావా? ఎందుకండి అట్లా అంటున్నారు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని కలవలేదు. దయచేసి నా మాట వినండి ప్లీజ్. నన్ను వదిలిపెట్టండి. కాదే నాకు చెప్పకుండా నువ్వు బయటికి పోవాల్సిన అవసరం నీకేమొచ్చిందే? లేదండి నేను బయటికి వెళ్ళలేదు. నన్ను ఏమనకండి ప్లీజ్. నా చుట్టూ వదలండి. ఆహా అట్లనా? ఎవరి చెవులనే పువ్వులు పెడతాను. నువ్వు ఎవరిని కలవడానికి పోలేదంటే నిన్నమ్మల్లా? వదలండి ప్లీజ్. నన్ను వదలండి. ఇట్లా ఆడదాన్ని కొట్టుడు మీకు న్యాయమేనా? వదులుడు కాదే తొక్కి సంపుతా. నన్ను కాదని నాకు తెలియకుండా నీ కాలు ఇంటి బయట పెట్టినవనుకో నిన్ను కూడా మీ అమ్మా నాన్నల దగ్గరికి పంపిస్తేనే గుర్తుంచుకో. సరే అండి మీరు చెప్పినట్టే వింటా. ఇంట్లో నుండి బయటకు వెళ్ళను. అమ్మా ఇట్లాంటి వానికి ఇచ్చి పెళ్లి చేసిరేందే. ఇప్పుడు నేనేం చేసినా అని నన్ను ఇంతలా
చేసిందంతా చేసి ఇప్పుడు దొంగ ఏడుపులు ఎడతానవానే? బావా నన్ను క్షమించు బావా. వేరేటోళ్ళ దగ్గర డబ్బులు అడిగి నగలు కొనుక్కున్నది నా తప్పే. నాకు బుద్ధి వచ్చింది బావా, ఇంకోసారి అట్లా చేయను. నన్ను క్షమించు బావా. నేను డబ్బులు ఇయ్య అన్నానే నీకు? అట్టేట్టుగా నా తోటి దెబ్బలు తిన్ను. ఆడెవరి దగ్గర డబ్బులు అడుకోకపోతే అయిపోగా. ఇప్పుడు మంచిగా ఉందానే? పెయ్యి మీద దెబ్బ పడ్డా వల్ల కమ్మ ఉండవచ్చు నీకు. బావా నువ్వు అట్లానకే, తప్పు నాదే. నన్ను క్షమించు, నేను ఇంకోసారి ఇట్లా చెయ్యా. సునీత, ఎందుకే ఇట్లా చేసినావు? నేను నిన్ను కొడుతుంటే నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా? నిన్ను కొట్టినా గాని నేను బయటికి పోయి ఎంత ఏడ్చిందో తెలుసానే? నువ్వు ఏడవకే సునీత, నువ్వు ఏడితే నా పానం కలుక్కోమంటది. సరే బావా ఏడువా. సునీత, నేను పైసలు ఇయ్యనన్నానే వేరేటోళ్ళ దగ్గర అడిగి నగలు కొనుక్కుండేందుకే అట్టటిగా నాకు కోపం తెప్పిస్తావు నువ్వు. సునీత, ఆయన ఇదంతా నా తప్పేనే. నువ్వు పైసలు అడగంగానే ఎవరి దగ్గరైనా తీసుకొచ్చి ఇత్తైపో. నేను ఇయ్యకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. పైసలు లేవని నేనే నిన్ను ఇబ్బంది పెట్టినా. నల్ల మొక్కపోడు గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇప్పుడు బాధపడతాడు. బావా ఇగో ఇప్పటి నుండి నేను ఏం కొనుక్కోను బావా. నువ్వేమైనా కొనిస్తేనే కొనుక్కుంటా, సరేనా బావా? సరేనే సునీత, నువ్వేం కొనియమన్నా నా తల తాకట్టు పెట్టన్నా కొనిస్తేనే, సరేనా? ఇక నుంచి నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటేనే. అట్లేం లేదు బావా, అది ఇది అడిగి నేనే నిన్ను ఇబ్బంది పెడతాను. నువ్వు నాతోటి సంతోషంగా ఉండు, నాకు అదే చాలు. సరేనే సునీత, నీతోటి ఎప్పుడూ మంచిగానే ఉంటా. ఇంకెప్పుడు నీ మీద నుంచి చేసుకొని. సరే బావా, మొత్తానికైతే కూల్ అయింది ఈ విధవ. ఛీ, ఏం చేసుడు, కాళ్ళ మీద పడేదాకా కూల్ కాలేదు. ఈ దగ్గర ఏంది అంత గబ్బు వాసన వస్తుంది? ఏమైందిరా గట్లా చూస్తాను? ఏం లేదు బావా, నిన్నిట్లా చూస్తుంటే ముద్దస్తానో తెలుసా? అవునానే సునీత, ముద్దస్తానా? ముద్దచ్చుడా, ఈ పెండమొక్క పన్ను చూస్తే మూడే రాదు, ఇంకా ముద్దెత్తదట. మా వాళ్ళ మాటిని నిన్ను పెళ్లి చేసుకొని అనవసరంగా నేను బాధపడతానురా. అవును బావా, నిన్ను చూస్తుంటే ముద్దెత్తనో తెలుసా? అవునారా? అయితే ముద్దు పెట్టుకో. అబ్బా ముద్దు ఇప్పుడు వద్దు గాని నువ్వైతే స్నానం చేసిరాపు. స్నానమా? ఇప్పుడు స్నానం ఎందుకే? కాదు బావా, నీకు ఆకలి అయితే లేదా? పొద్దుటి నుంచి అన్నమే తినలేదా? స్నానం చేసిరాపు, అన్నం పెడతా. నిన్ను ఇట్లా చూస్తుంటే నాకు ఆకలి అయితలేదు, నాకు వేరే ఆకలి అవుతుంది. ఛీ పో బావా. ఎక్కడికో అన్నీ నా ముద్దుల సున్ని. నువ్వే వా ఏ లోపలికి ఒక రౌండ్ వేసుకుందాం. వీడికి ఏం తక్కువ లేదు, కొట్టినప్పుడేమో గుర్తుకు రాలేదా, ఇప్పుడేమో లోపలికి పోదాం పా అంటాను. అదంతా మర్చిపోరా సున్ని, చెప్పిన కదా ఇప్పుడు నిన్నేమన్నా అని. ఇక నుండి నిన్నేమన్నా అంటే నా తల నరుక్కుంటేగా. నాకు కావాల్సింది కూడా అదేరా విధవ. ఆ పనేదో తొందరగా నీ పీడ విరగడైతది. ఏమైందిరా సున్ని, ఏం మాట్లాడతలేవేంది? ఎందుకురా బాగా చూస్తాను నన్ను? ఇప్పుడు ఎందుకు బావా, రా నీకు నేను స్నానం పోస్తా, అన్నం తినేవు గాని. సరేరా పా, మరి స్నానం పోదు. మరి స్నానం చేసిన తర్వాత ఏం చేద్దాం రా? చెమ్మ చెక్క ఆడుకుందాం. సరే పోదాంపా. సున్ని, ఆయన స్నానం చేసేదాకా ఆగటట్టు లేదే, పోదాంపా. ఎందుకు బావా, స్నానం చేసి రాపో ఫస్ట్, అప్పుడైతే మంచిగా ఫ్రెష్ ఫీల్ ఉంటాయి కదా. సరేనా, స్నానం చేసి రాపో. సున్ని, స్నానం గిగిన తర్వాతరా, నాకు ఇప్పుడు ఆ మూడు లేదు. లోపలికి పోదాం పారా. ఛీ, ఈ చెత్త వేదకు ఉచ్చొచ్చిన ఆగది, మూడొచ్చిన ఆగది. ఏం చేస్తా, ఇదంతా నాకు కర్మ. ఇంతోటి నరకమే ఉన్నది నాకు. సరే బావా, నీ ఇష్టం. సున్ని, తొందర రారా, లైట్ బంద్ చేసిన. అబ్బా, దీనికి ఉచ్చావనే అవుతలేదు. బావా అత్తన్నా. రారా, ఇంకెంతసేపు? నువ్వు వచ్చేలోపు నా మూడు మారుద్ది. ఇప్పుడు అద్దంటే ఇప్పుడే రా అంటాను ఏంది బావా నువ్వు? ఏం కాదు సున్ని. కాదు బావా, ఈ పట్టపగటీలు ఎందుకు? అబ్బా సున్ని, మాటలతోటి టైం వేస్ట్ చేయకురా. చీ వేస్ట్ గాడు, తాగితే సోయే ఉండేది. మల్లిక
మల్లిక ఏం చేస్తానవే ఇగరా ఆ, అత్తానత్తమ్మా. ఆ, ఏంది అత్తమ్మా, చాయ్ ఇట్లా పెట్టుకురావన్నా? ఏ ఇప్పుడు చాయద్దే కడుపులో ఎలుకల వరకు ఎట్టినట్టు అవుతుంది. ఏమన్నా టిఫిన్ చేసినావానే? చేత తీసుకురాపోయే తిని గోళీలు వేసుకుంటా. ఆ, చేసిన అత్తమ్మా, ఇడ్లీలు చేసిన. ఇక నువ్వు తిని టాబ్లెట్లు వేసుకుంటావని ఇడ్లీ చేసి పల్లి చట్నీ చేసిన అత్తమ్మా. అబ్బా ఇడ్లీ చేసినవానే నీ కడుపు చల్లకుండా పోవే. అంత గవరైతుంది పట్టుకొని రాపో తింటా. సరే అత్తమ్మా, పట్టుకత్తా. ఎంత తొందరగా లేచినా కూడా పని తీరతలేదు. పాపం అత్తమ్మ కాకలు అవుతుందట. అబ్బా నా కోడలు వచ్చిన కాడ నుంచి రోజుకో రకం టిఫిన్ చేసి పెడుతుంది. పాపం అత్తమ్మకు రేపటి నుంచి ఇంకొంచెం పొద్దున టిఫిన్ చేసి పెట్టాలి. తిని గోళీలు వేసుకుంటది. ఇగో అత్తమ్మ, తీసుకో. ఇటు ఇయ్యే. అబ్బా ఇడ్లీలు మంచిగున్నాయి. పల్లి చట్నీ కూడా కమ్మా చేసినావు. పల్లి చట్నీలో ముంచుకొని తింటే నోట్లో ఎన్న తిరిగి కరిగిపోతుంది. మంచిగున్నాయి అత్తమ్మ. మరి ఇంకా 2 తీసుకురమ్మంటారా? అబ్బా అద్దే కమ్మా ఉన్నాయని తింటే మళ్ళా పులుసురం అవుతుంది. అద్దద్దు పుల్లటి బేవులు వస్తాయి. నాకు ఇయ్యే చాలు. మల్లిక ఆడు తిన్నరానే? లేదత్తమ్మా, తినలేదు. తినలేదా? ఏంది ఆడింకా లేవలేదానే? లేవలేదత్తమ్మా. టైము 9 కత్తంది ఇంకా లేవలేదానే? లేకపోయినావు అన్ని. అబ్బా నాకు పడుకున్న వాళ్ళను లేపబుద్ధి కాదత్తమ్మా. అబ్బా నువ్వు మంచిగానే ఉన్నవే. పొద్దంతా పొలగాని మీద పోతుంది. నేను పోయి లేపుతావు. సరే అత్తమ్మా, లేపో. అమ్మా టిఫిన్ అయిందానే? నానే మల్లిక ఆడింకా లేవలేదంటే కాదే. ఆడు తానం చేసి వచ్చిండు. ఆడికి టిఫిన్ కావాలంట. టిఫిన్ పెట్టుకో. సరే అత్తమ్మా, పెట్టుకొస్తా. ప్రసాద్ నీకు ఇంకా కొత్త నేనారా? నీ పెళ్ళి ఉండడే ఉండే. ఊకే నన్ను అడుగుతావేంద్రా? అమ్మా అది పెట్టు, అమ్మా ఇది పెట్టు అని నన్ను అడుగుతావేంద్రా? దానికి చెప్పవాయిగా? నాకు మల్లికకి ఇప్పబుద్ధి కాదే, అందుకే నీకు చెప్తా. పెళ్ళాన్ని చెప్పకపోతే ఎవరికి చెప్తావురా? నువ్వు మంచిగానే ఉన్నావు. ఊక నేను నీ పక్కకే ఉంటానా? దాంతో చెప్పి చేపించుకో అన్ని. సరేనే అమ్మా, ఇక మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. అయినా నువ్వేంద్రా ఇంత పొద్దుకి లేస్తాను? నీ అవ్వ పండుకుంటే ఓర్వవేందే. బావా ఇడ్లీ తిను. అని అమ్మా ఇడ్లీలు మంచిగున్నాయి, నువ్వేసినవా? నేను కాదురా నీ పెళ్ళం చేసింది. అయ్యో నువ్వు వేయలేదానే? మల్లిక చేసిందా అయితే? మంచిగున్నాయి మల్లిక ఇడ్లీలు. థ్యాంక్ యూ అండి. ఇంకొన్ని పెట్టుకురావాలా? అద్దు మల్లిక చాలు, నాకు ఈ 4 ఇడ్లీలే ఎక్కువైనాయి. సరే అండి. అరే ఎప్పుడు చూడు పని పని అనుకుంటుంటాను. మళ్ళీ కను ఎటన్నా తీసుకోవారా? మల్లికను బయటికి తీసుకోవడా? అబ్బా నాకు పనున్నదే. ఇవాళ అసలే నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నది. తొందరగా లాగిన్ అయ్యి మీటింగ్ అటెండ్ కావాలి. ఇట్లనే ఆ కంప్యూటర్ మీద ఒత్తుకుంటుండు. అట్నే ఉంటావారా పొద్దున్న దాకా? ఖాళీ టైం దొరికినప్పుడు పొలాన్ని బయటికి తీసుకోవద్దేంది? లేదే అమ్మా, నాకు కుదిరేది. మీటింగ్ ఉందని చెప్పినా కదా. అరే కుదరదంటే ఎట్లరా? పాపం పొల్లాచిన దాని నుంచి ఇంట్లోనే ఉంటుంది. దాన్ని ఏదన్నా బయటికి తీసుకోవారా? అట్లా ఏదన్నా తీసుకపో. ఏ ఉండే అమ్మా, నాకు అర్జెంట్ మీటింగ్ ఉన్నదంటే ఏదన్నా తీసుకోమంటాను. అంతగానం కావాల్సి వస్తే నువ్వు తీసుకుపో. మీరిద్దరు పోయిరారి, పైసలు నేను ఇస్తా. భార్గవ్ ఏం మాట్లాడతానోరా? పెళ్లి నీతోటైందా నాతోటైందా? అయినా నీ పెళ్ళాన్ని నేనెట్లా తీసుకోవతారా? తలకైనా కూడా. పాపం మల్లిక నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మా ఇంటికి వచ్చింది. దాన్ని ఎందుకురా బాధ పెట్టుడు ఊకే? ఏదన్నా తీసుకోవా పాపం. ఇగో అమ్మా, నాకు మీటింగ్ ఉంది, నన్ను ఉర్రియకే. అసలే మీటింగ్ ఎట్లయితుందో అని నాకు టెన్షన్ పట్టుకున్నది. అత్తమ్మ బావని ఎందుకు ఇబ్బంది పెడతాను? నేను ఎక్కడికి వెళ్ళా, నాకు ఎక్కడికి వెళ్ళాలని కూడా లేదు. ఏదో మీటింగ్ ఉందంటాడు కదా, చూసుకొని అత్తమ్మ. మీటింగ్ లేదేం లేదే, అట్టిగానే కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటాడు. ఆ కథలు నాకు తెలివయా? ఆ మీటింగ్ లేదో నాకు తెలియదా? ఏందిరా ప్రసాద్ నువ్వు? పెళ్ళైన కాని చూస్తానా పొల్లతోటి కలిసి బయటికి పోయిందే లేదు. అసలు మీరు పెళ్ళమ్మోగలు తీరు ఉంటారా రా? ఏమోరా ప్రసాద్, మీ ఇద్దరు చూస్తుంటే నాకేదో అనుమానం వస్తుంది. కలిసి మాట్లాడుకున్నది లేదు, కలిసి అన్నం తినేది లేదు. నీ పనుల నువ్వు ఉంటాను, దాని పనులు అది ఉంటుంది. మీ ఇద్దరు గురించి నాకైతే అర్థమైతలేదు. ఏందా ఏం చెప్తలేవేంది? ఆల్మొగలు తీరు ఉంటారా లేదా? ఏందే పొద్దు పొద్దున నీ పంచాయతీ? నన్ను ప్రశాంతంగా తిననిచ్చుడు కూడా తిననిత్తలేవు. నీ అవ్వ.
ఇంటికన్నా ఉండపో నేను. రేపటి నుంచి నేను ఆఫీస్కే పోతాగు. ఇంటికాడ ఉంటే గింత కూడా మనసున పట్టనిత్తలేరు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ రిజైన్ చేసి డైరెక్ట్ ఆఫీస్కే పోతా. అప్పుడన్నా ప్రశాంతంగా ఉంటుంది మనసు. అగో ఏమైందిరా నీకు? ఏ ఉండే అమ్మ నువ్వు? నాకేదో టెన్షన్ ఉంటే నువ్వు నా సగం తలకాయ తింటాను. అగో నేనేమన్నారా ప్రసాదు గట్ల పోతానేంద్రా? అగో ఇంకేం రోగం ముట్టుపడింది? ఎన్నడికి ఇట్లా చేయలే? ఏమైంది నీకు? ఏందే బొమ్మ తీసి చూస్తాను? ఏమైందో నువ్వన్నా చెప్తావా చెప్పవా? నేనేం చెప్పాలత్తమ్మా? అగో నేనేం చెప్పాలంటది? ఆడెందుకు గిట్లా తయారైతాడు? అయినా నీకు తలకాయ ఉన్నదా అని నేను ఒకటంటా నువ్వు ఒకటంటాను. మీరు లొల్లి గిట్లా పెట్టుకున్నారా అని అడుగుతానే. లొల్లా అట్లాంటిది ఏం లేదత్తమ్మా, మేము మంచిగానే ఉన్నాం. మరి మంచిగానే ఉన్నప్పుడు గీడెందుకే గిట్లా చెప్తాడు? ఏమో అత్తమ్మా, అదే కదా నాకు కూడా అర్థమైతలేదు. నీకెందుకు అర్థమవుతుంది గాని ఇక ఇటు నిన్ను నమ్ముడా అని నమ్ముడా నాకైతే ఏం అర్థమైతలేదు. ఇక నా కొడుకైతే పెళ్లికి ముందు మంచిగానే ఉండే, పెళ్ళైనాకనే గిట్లా తయారైతాడు. ఏందత్తమ్మా మీరు కూడా నన్నే అంటారా? నేను నిన్నెందుకంటనే? నిన్న అనాల్సిన అవసరం నాకే ఉన్నది. నా కొడుకు నేనంటానా? నువ్వు వచ్చినాకనే ఆడికి గిట్లా చెప్తాడు. ఇలా నీ తప్పున్నదా అని తప్పున్నదా ఎవరు తప్పున్నదా నాకు అర్థమైతలేదు. అత్తమ్మా అట్లా అనకుర్రి, ఇందులో నా తప్పేం లేదు. ఏమో పోయే ఇక మీలోని మీరు పడరి. నాకైతే మిమ్మల్ని చూస్తుంటే వశపడతలేదు. ఎక్కడనున్నదా పెళ్ళై 4 వద్దులు కూడా కాలే, ఎడముఖం పెడముఖం ఉంటారు. మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో బయటపడింది తెలియరా? ఏం మనసులే మీరు? ఏం జరుగుతలేదు అత్తమ్మ మా మధ్య, మేమిద్దరం మంచిగానే ఉన్నాం. ఏమో అవ్వ ఏం మంచిగా ఏమో నువ్వు వచ్చిన కంచే నా కొడుకు గిట్ల తయారైతాడు. ఏమన్నా సమస్య వస్తే ఆడదే చక్కదిద్దుకోవాలి. మోడన్నాక ఓ మాట అంటాడు, సర్ది పెట్టుకోవాలి. మల్లిక లొల్లిలు పెట్టుకోకుర్రి సరేనా? సరే అత్తమ్మ, నా సమస్య నేనే పరిష్కరించుకుంటా. సరేనే చూసినావా అన్ని? నేనేమనడా ఏమనలే. నేను ఇంట్లోనే ఉండా, ఆఫీస్ పోతే ఆఫీస్ పోయి వర్క్ చేసుకుంటా అనబట్టే. ఎందుకు చెప్తాడో నాకు అర్థమైతలేదు. ఇట్లా ఇగో అత్తమ్మ, బావ అట్లా ఎందుకుంటాడో నాకైతే తెలియదు. ఒకటి చెప్తాను అత్తమ్మ, నేను మిమ్మల్ని అమ్మ అనుకున్నా, అత్తమ్మ అని ఎప్పుడు అనుకోలేదు. మీ దగ్గర ఏమున్నా చెప్పుకుంటా. ఇలా నా తప్పైతే ఏం లేదు. నా తప్పు ఉంటే నేను మీ దగ్గర ఒప్పుకుంటా అత్తమ్మ. సరే సరేనే ఏం జరుగుతుందో చెప్పమంటే చెప్పకపోతివి. అందుకే నిన్ననే ఏం చేసుడు ఇయ్యా? ఆనే మల్లిక ఏమైనా సమస్య వస్తే ఆడే సర్దుకపోవాలి, మొగోడు సర్దుకపోడు. నువ్వు సర్దుకపోయి నీ కాపురాన్ని నిలబెట్టుకో, లేకుంటే అత్తమ్మ గిట్లా చెప్తాడు బావా అని నాకన్నా చెప్పు సరేనా? నీలో నువ్వు బాధపడకు. సరే అత్తమ్మ, ఏమున్నా మీకు చెప్తా. సరేనే మల్లిక ఏమైనా ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. అత్తమ్మ ఇది నన్ను అర్థం చేసుకుంటలేదు. మొత్తం తప్పు నాదే అయినట్టు మాట్లాడుతుంది. బావే నన్ను దగ్గర తీసుకుంటలేదని చెప్పాను అత్తమ్మకు. ఏంటే ఏం సప్పుడు ఎత్తులేవు? అత్తమ్మ ఏం లేదు, మీరన్నది నిజమే. ఆడదాని కాపురం ఆడదే సరిదిద్దుకోవాలి. ఏం తప్పు చేసిందో తెలుసుకొని సరిదిద్దుకుంటా. అంతవరకు నాకు టైం ఇవ్వరి. మీ ఆల్మొగల మధ్యలో ఏం జరిగిందో ఏమో గాని కలిసిమెలిసి అయితే ఉండుర్రి. సమస్యలని ఈ 4 రోజులు ఉంటాయి పోతాయి, కలిసిమెలిసి అయితే ఉండుర్రి. ఆనే తొందరపడి మాత్రం నలుగురు ముందు నవ్వుల పాలు కావద్దు. చెప్పింది బుర్రలకు ఎక్కందా? సరే అత్తమ్మ, ఈ విషయం బయటికి రానియను. నా సమస్య నేనే పరిష్కరించుకుంటా. ఏ సమస్య ఉన్నా కూడా నీ దగ్గర కూడా రాని అత్తమ్మ, నేనే సాల్వ్ చేసుకుంటా. ఏం జరిగిందో చెప్తలేరు గాని వీళ్ళకు లోపల లోపల బాగానే గొడవ జరిగినట్టున్నది. ఏమైందో ఏమో అసలు చెప్పనే చెప్తలేరు. పెళ్ళైంది కదా మంచిగా నా కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఉంటారు అనుకున్నా. ఈ లొల్లిలేందో నాకు అర్థమైతలేదు. నా కొడుకు తప్పున్నదా నా కోడలి తప్పున్నదా ఏమో ఏమో నాకు అర్థమైతలేదు. ఏమే సున్ని ఉన్నావా? ఎండన పోయినవే? అమ్మో, ఈ తాగుబోతుడు వచ్చినట్టున్నాడు, ఈడ్చినట్టున్నట్టిద్దాం. ఉన్నవానే ముండా? సప్పుడు ఎత్తులేవు, పిలుస్తంటే సప్పుడు ఎత్తులేవు. చెవులల్లా సీసం పోసుకున్నావా ఆనే ముండా? బావా ఇంట్లోనే ఉన్న బావ,